బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో యువతి అత్యాచారం హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. నిందితులు గంజాయి మత్తులోనే ఈ దురాఘాతానికి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితులు ఈపూరుపాలెంకు చెందిన విజయ్, మహేష్, శ్రీకాంత్గా గుర్తించారు. సెల్ టవర్స్ సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మృతురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విచ్చలవిడిగా గంజాయి వినియోగం జరుగుతుంది. విశాఖపట్నం మొదలుకొని రాయలసీమ ప్రాంతాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తూ వినియోగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలను విన్నాం. అయితే ప్రస్తుతం మాత్రం ఆ పరిధి దాటి గంజాయి సేవిస్తున్న వ్యక్తులు కూడా అటు అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్నారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధానంగా బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఓ యువతిని బహిర్భూమికి వెళ్ళిన సమయంలో గంజాయి సేవించిన యువకులు అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన పరిస్థితి. ఎవరైతే ఈపురుపాలెంకి చెందిన యువతి ఉందో ఆమె బహిర్భూమికి వెళ్లేందుకు ఉదయం 5:30 సమయంలో ఆ రైల్వే ట్రాక్ సమీపంలో వెళ్ళింది. అయితే అదే సమయంలో అక్కడ గంజాయి సేవిస్తున్న విజయ్, శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులు ఆమెను సమీపంలో ఉన్న ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేయడంతో పాటు ఆమెపై దాడి చేసి హత్యకు ఒడిగట్టారు. అయితే ఆమె ఎంతకు బహిర్భూమికి వెళ్ళిన యువతి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెతకటం, ముళ్ళ పొదల్లో ఉన్న మృతదేహాన్ని చూసి విషాదంలో మునిగిపోయారు. అయితే ఈ ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో అటు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించడం, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. అయితే ఆమె ఆదేశాల మేరకు కూడా దాదాపు 10 మంది వరకు ప్రత్యేక బృందాలతో ఈ నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏదైతే ఆ సమయంలో యాక్టివ్గా ఉన్న మొబైల్ టవర్ సిగ్నల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాదాపు 20 మందికి పైగా యువకులను అనుమానితులుగా వారు ప్రశ్నించడం జరిగింది. అయితే ఓ యువకుడు ఇచ్చిన క్లూ ఆధారంగా ఈ కేసును సాల్వ్ చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఆ ఈపురుపాలెంకే చెందిన శ్రీకాంత్, విజయ్, అదేవిధంగా మహేష్ అనే 3 యువకుల పాత్ర ఉన్నట్టు స్పష్టం చేశారు. అయితే వాళ్ళు ఆ రైల్వే ట్రాక్ అవతల ఓ పాడుబడ్డ ప్రదేశంలో తరచూ మద్యం అదేవిధంగా గంజాయి మత్తుకు బానిసలై దాన్ని సేవిస్తూ తిరుగుతూ ఉంటారని చెప్పేసి వారికి సమాచారం అందింది. అయితే వాళ్ళు తమదైన శైలిలో విచారణ చేసిన పోలీసులకు మాత్రం వాళ్ళు తామే ఈ నేరాన్ని చేసినట్లుగా ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ గంజాయి మత్తుకు బానిసలయ్యారో ఆ యువకుల వల్లే ఓ యువతి ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మాత్రం నమోదైన పరిస్థితి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మాత్రం బాధితులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్, ఎన్టీవీ, చీరాల మండలం ఈపురుపాలెం నుంచి.